అలాగే కనుక చేసిన దాన్ని అయితే నా చేతిని నువ్వే పట్టుకోవాలని పాణిగ్రహం. నా చేతిని నువ్వే, అంతేగాని నా దమఘోష, ఆ దమఘోషుడు కుమారుడు అనే శిశుపాలుడు వాడు నా చేతిని తాగడానికి వీలేదు. అర్థమవుతుందా? కాబట్టి నేను అందరి పూజలు చేశాను, ఇవే పతి కావాలని పూజించాను. ఇప్పుడు నన్ను పట్టుకోకపోతే, నా ప్రాణిని గ్రహణం చేయకపోతే, అంటే నేను నా చేతిని పట్టుకోకపోతే వాడు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అప్పుడు నీకు అవమానం అవుతుంది. కాబట్టి నేను ఆ విధంగా పూజించాను అనేటప్పుడు 5 శ్లోకాలు అయింది. ఇప్పుడు కొద్దిగా కష్టపడ్డాడు అని అనుకుందాడు. అంటే కష్టపడతాడని ఊహించింది. స్వామి నువ్వు రావాలనుకుంటున్నావు కదా, అనుకుంటున్నావు కదా, కానీ మా ఊరి పరిస్థితి రాస్తాను. మా ఊరిలో నిర్మాణం ఉన్నారు కదా, జరాసంధుడు ఉన్నాడు, శిశుపాలుడు ఉన్నాడు, రుక్మిణి ఉన్నాడు, వాళ్ళందరూ ఉన్నారు కదా. కృష్ణుడు వస్తే ఎత్తుకుంటారు వాళ్ళు, విరోధి కదా కృష్ణుడు వాళ్ళకి నిర్మాణుడికి. కాబట్టి కృష్ణుడు వస్తే అక్కడ ఏమవుతుంది, గొడవ అవుతుంది. కాబట్టి ఆ 6వ శ్లోకం ఎలా రాస్తుంది, స్వామి మా ఊరు రావాలనుకుంటున్నాం కదా, మా ఊరు పరిస్థితి చెప్తాను. శోభావినీత్వమదితో వగనే విదర్భా గుప్తాం సమేత్య కృతనాపతిని సమేతే నిర్మధ్య చైత్య మగధేంద్ర బలం ప్రసఖ్య మాం రాక్షసేన విధినా ఉపగీసుక. 6వ శ్లోకం ఏం రాసిందండి, మా ఊర్లో అంటే ఇప్పుడు విదర్భ నగరం, ఇది విదర్భ దేశం.